అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆనంది పార్ట్ 5లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత శ్రావణి గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. హమ్మయ్యా, నొప్పి ఏం లేదా? నేను ఇంకా కంగారు పడిపోయా. థ్యాంక్ గాడ్ అనుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎత్తి పెట్టాడు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనెందుకు అబద్ధం చెప్పాను అని ఆలోచించావేంట్రా ముద్దపప్పు అని అనుకుంది అమ్ము. మనసులో కొద్దిసేపటికి అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటల్లో పడ్డారు. అలా ఒక 1 వీక్ గడిచింది. ఈ వారంలో అమ్ముకి గౌతమ్కి కాస్త క్లోజ్నెస్ పెరిగింది. గౌతమ్ అమ్ముకి ఎనీ టైం ఏం కావాలో అది ఇస్తూ తనే ఫుడ్ తినిపిస్తూ ఎనీ టైం అమ్ముతోనే ఉన్నాడు. మునుపటి అమ్ములా అయ్యింది అమ్ము కూడా. ఇంకా చెప్పాలంటే అమ్ములో అల్లరి స్టార్ట్ అయ్యింది కొత్తగా. అలా 1 వీక్ తర్వాత అమ్ముకి అన్నం తినిపిస్తూ ఉండగా డైనింగ్ హాల్కి వచ్చారు శేఖర్ గారు, సుమ గారు. వాళ్ళని చూసిన గౌతమ్, ఏంటి నాన్న అలా ఉన్నారు అని అడిగాడు. అది నువ్వు 1 వీక్ యూఎస్కి వెళ్ళాలి అని అన్నారు. అది విన్న వెంటనే అన్నం తింటున్న అమ్ముకి పొలమారింది. వెంటనే కంగారుగా వాటర్ ఇచ్చి వెన్ను నెమిరి తనని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టాడు. అమ్ము కాస్త కుదుటపడి నవ్వాక ఊపిరి పీల్చుకున్నారు గౌతమ్. ఇప్పుడు సడన్గా ఎందుకు నాన్న అని అడిగాడు కాస్త డల్లుగా. అది అక్కడ ఒక డీల్ ఓకే చెయ్యడానికిరా, నేనే వెళ్ళేవాడిని, కానీ నేను బెంగళూరులో ఏదో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అన్నారు ఆయన. ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. టుడే ఈవినింగ్ ఫ్లైట్ అని చెప్పారు. గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయాడు. అమ్ము కంగారుగా, మావయ్య నేను వెళ్ళి ఆయన్ని ఒప్పిస్తా, మీరు టికెట్స్ బుక్ చెయ్యండి అని అంది. అలాగే తల్లి అని అన్నారు ఆయన. అమ్ము రూమ్కి వెళ్ళింది. అక్కడ ఎక్కడా గౌతమ్ కనిపించలేదు. అంతా వెతుకుతూ వెళ్ళింది. బాల్కనీలో ఉన్నాడు. వెనకే వెళ్ళి నందు అని చిన్నగా పిలిచింది. వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు గౌతమ్. అమ్ము ఫస్ట్ ఆశ్చర్యపోయినా గౌతమ్ చాలా బాధపడుతున్నాడు అని అర్థం చేసుకుంది. అందుకే వెన్ను నెమురుతూ ఉండిపోయింది. గౌతమ్ ఇంకా గట్టిగా అమ్ముని గుండెలకు పొదుపుకుంటూ, నాకు నిన్ను వదిలి వెళ్ళానని లేదమ్ము, అప్పుడు ఒకసారి అలా వెళ్ళినందుకు చాలా దూరం అయ్యావు, ఇప్పుడు వెళ్తే అని మాటలు రాక ఆపేశాడు. అమ్ము గౌతమ్ వెన్ను నెమురుతూ, నందు అప్పుడు మన మధ్య ఎలాంటి బంధం లేదు, కానీ ఇప్పుడు మన మధ్య ఒక బంధం ఉంది. అలాంటప్పుడు నీకెలా దూరం అవుతాను అని అంది. నిజంగానే నాకు దూరం అవ్వవు కదూ అని అడిగాడు చాలా ఆశగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను, నువ్వు రాగానే నీ కంటికి కనిపిస్తాను, నేనే ఎదురొస్తానని అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అని గట్టిగా అంటూ అమ్ముని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. ఇద్దరికీ వాళ్ళు ఉన్న పొజిషన్ కాస్త ఇబ్బందిగా కదిలారు. అమ్ముని వదిలేసి గౌతమ్ కిందికి వెళ్ళాడు చెప్పడానికి. అమ్ము గౌతమ్ టచ్ని ఫీల్ అవుతూ నవ్వుకుంది. తర్వాత వెళ్ళి గౌతమ్ బట్టలు సర్దుతూ ఉంది. అన్నీ సర్దాక వచ్చాడు గౌతమ్. అమ్ము ఇంకో 1 అవర్లోనే ఫ్లైట్ అని అంటూ, అన్నీ సర్దేశా అని అంది. గౌతమ్ అంతా ఒకసారి చూసి అమ్ముని చూస్తూ సారీ అని అన్నాడు. ఎందుకు అని అర్థం కాక టక్కున అమ్ముని మళ్ళీ హగ్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని నుదుటిని ముద్దు పెడుతూ, ప్లీజ్ నువ్వు ఎయిర్పోర్ట్కి రాకు, నిన్ను చూస్తూ దూరంగా వెళ్ళలేను, ఇప్పుడు కూడా నిన్ను దగ్గరికి తీసుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అని అమ్ముని చూడకుండా అలాగే సూట్ కేస్ తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. అమ్ము అలానే అక్కనే కూర్చొనుండిపోయింది. గౌతమ్ని వదలడానికి వెళ్ళాడాది. అమ్ము కొద్దిసేపటికి తేరుకొని ఆ రూమ్ని చూసింది. ఎందుకో చాలా వెలితిగా అనిపించింది. అలానే చూస్తూ ఉంది రూమ్ అంతా. సడన్గా తన కాళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అక్కడ షెల్ఫ్ దగ్గర ఏదో ఉన్నట్టు అనిపించింది. చిన్నగా దాన్ని తోసింది. ఒక డోర్ ఓపెన్ అయ్యింది. షాక్ అయ్యింది అమ్ము. ఇక్కడ ఒక రూమ్ ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎదురుగా పెద్ద ఫ్రేమ్లో అమ్ముది ఒక ఫోటో ఉంది. అది లంగా ఓణీలోది. చాలా ముద్దుగా ఉంది. తర్వాత కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడే పక్కన. అలానే చూస్తూ వెళ్ళింది. అక్కడొక బెడ్, సోఫా ఉన్నాయి. అమ్ము ఆల్బమ్ చూస్తూ వెళ్ళింది. అక్కడే సోఫా దగ్గర టేబుల్లో ఏదో బుక్ ఉంది. దాని మీద నా అమూల్యమైన అమ్ములాయ అని ఉంది. దానిలో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసింది.
అందంగా ఉన్న హ్యాండ్ రైటింగ్తో, గుండ్రంగా ఉన్న అక్షరాలతో, నా ఆనందంలో నువ్వు నువ్వు, నా ఊహల్లో చిత్రం నువ్వు, నా గుండెల్లో చప్పుడు నువ్వు, నా నిద్రలో కలవు నువ్వు, నన్ను తట్టి చూసుకుంటే నాలో కలిగే పులకరింతకి చిరునామా నువ్వు, నేను అనే పదానికి అర్థమే నువ్వు అని రాసుంది. అది చదివిన అమ్మూకి గౌతమ్ కళ్ళ ముందు మెదిలాడు. అలానే పేపర్ తిప్పింది. తన ఫోటో స్కెచ్ ఉంది. దాని పక్కన వర్షాకాలంలో ఇంద్రధనస్సు ఎంత అందంగా కనిపిస్తుందో, నిన్ను ప్రేమించే వారికి నువ్వు కూడా అంత అందంగా కనిపిస్తావు బంగారం అని ఉంది. దాన్ని చూడగానే అమ్ము పెదాల మీద నవ్వు పూసింది. బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకున్నాయి. అలా మెల్లగా డైరీని చదువుతూ గతంలోనికి జారుకుంది అమ్ము. అక్కడ ఫ్లైట్లో గౌతమ్ కూడా అమ్ము గురించి ఆలోచిస్తూ తను మొదట అమ్ముని చూసిన రోజులకి వెళ్ళాడు కళ్ళు మూసుకొని. మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం రండి. 1 year బ్యాక్ గౌతూ లేరా గుడికి వెళ్దాం, ఈరోజు మర్చిపోయావా అని అంటూ బెడ్షీట్ లాగుతున్నారు సుమగారు. టక్కున లేచి బాత్రూంలోకి దూరాడు గౌతమ్. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. కిందకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుని గుడికి బయలుదేరారు. ఇద్దరు గుడికి చేరుకున్నాక గౌతమ్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. ప్రదక్షిణలు చెయ్యడానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ పిలిచింది. వెనక్కి తిరిగి మాట్లాడేసి ముందుకు తిరిగిన అతనికి మాటలు రావట్లేదు, చూపులు తిరగట్లేదు, అడుగులు పడట్లేదు. అలాగే ఉండిపోయాడు. కానీ వెనక అలాగే గుడిగంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది అని వినిపించింది. అలాగే చూస్తుండిపోయాడు అక్కడున్న దృశ్యాన్ని. అక్కడొక అమ్మాయి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. తనని చూస్తుంటే వేరే ప్రపంచమే వద్దనేంత అందంగా ముద్దుగా ఉంది. ఈసారి నిజంగా గుడిలో గంటలు మోగిన శబ్దానికి తేరుకున్నాడు. కంగారుగా మొత్తం గుడి అంతా చూశాడు. లాస్ట్లో ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. ఇంకేముంది బాబు, ఊపిరి పీల్చుకొని తన దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి వెనకే కాస్త దూరంలో ఉంటూ తననే చూస్తూ తన కళ్ళల్లో నిలిపేసుకున్నాడు. మళ్ళీ సుమగారు పిలిచారు. ఆవిడతో మాట్లాడి వచ్చేసరికి ఆ అమ్మాయి కనపడలేదు. ఏదో బాధ చుట్టేసింది మనసుకి. అంతా వెతుకుతూ ఉన్నాడు. అలాగే గుడి బయటకు వచ్చాడు. అలా అబ్బాయి బండెక్కుతూ ఉంది. వదిలేస్తే తను వెళ్ళిపోతుందేమో అని భయపడి కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి బైక్పై కూర్చొని వెళ్ళింది. ఆ బైక్ నెంబర్ చూసిన గౌతమ్ మొహం 1000 వోల్టులు దాటి 1,00,000 వోల్టుల బల్బు వెలిగినంతగా వెలిగింది. అలానే అక్కడే నిల్చొని ఉండిపోయాడు. సుమగారు వచ్చి మాట్లాడించేదాకా అసలు కదలకుండా బయలు వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆవిడ వచ్చాక తేరుకుని కార్ దగ్గరికి నడిచాడు. ఇంటికి వెళ్ళేంత దాకా తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు. అన్నీ గమనించిన సుమగారు కూడా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక 2 రోజులకి ఆ బండి నెంబరు ఉన్న వ్యక్తికి కాల్ చేసి మాట్లాడి వెళ్ళాడు. మాల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆ అమ్మాయి. ఇంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆ అమ్మాయి షాక్ అయ్యింది అలా కూర్చొనేసరికి. కాస్త భయపడి కూడా ఉంది. హాయ్ అమ్ము అన్నాడు అతను. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు అని సీరియస్గా చూస్తూ అడిగింది. నా పేరు గౌతమ్ నందన్. మా నాన్న పేరు శేఖర్. అమ్మ సుమగారు. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అని చెప్పబోతుంటే ఈ డీటెయిల్స్ నాకెందుకు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్తారా అని అంది చెయ్యి చూపిస్తూ. ఐ లవ్ యూ అని అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. ఒక్క క్షణం షాక్ అయ్యింది అమ్ము. హేయ్, నీకేమైనా పిచ్చా? నా గురించి ఏం తెలుసని అని అంటుంటే, నీ గురించి తెలుసుకుని నిన్ను ప్రేమించలేదమ్ము, నిన్ను ప్రేమించాక నీ గురించి తెలుసుకున్నా. కావాలంటే చెప్తా విను. నీ పేరు అమూల్య, నాన్న నిరంజన్ గారు, అమ్మ లక్ష్మి, అన్నయ్య ఆదిత్య, అత్త భాగ్య, మామ శ్రీధర్, వాళ్ళ కొడుకు వేదాంత్. మీ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉంటుంది, తన పేరు సుష్మా అని టకటకా చెప్పేశాడు. ఇంత తెలుసుకున్న నువ్వు నేను మా బావని ఇష్టపడుతున్నా అని తెలుసుకోలేదా అంది సీరియస్గా చేతులు కట్టుకొని. ఒక్క క్షణం మాటలు రాలేదు. గుండె ఆగినంతగా అయిపోయింది. గొంతు తరిచిపోయి ఏదో ఫీల్ వచ్చేసింది. కాళ్ళల్లో సత్తువ లేదు. మళ్ళీ అమ్ము మాట్లాడించేదాకా ఏం మాట్లాడలేదు. అవునా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు మాటలను కూడా తీసుకొని. అవును, చాలా ఇష్టం, 4 ఏళ్ల నుండి ఇష్టపడుతున్నా అంది.
ఎందుకో అమ్ముకి కూడా అతనితో మాట్లాడాలని ఉంది. సరే, నువ్వు తనని చెయ్యకుంటే హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. అని అంది. ఓకే అని వచ్చేశాడు తను పిలుస్తున్న. అంతకు మించి మాట్లాడాలి అంటే ఇంకా ఏడ్చేస్తాడేమో తన ముందు అని భారంగా కింద కార్ దగ్గరికి వచ్చాడు. గౌతమ్ రావడం చూసిన ఆదిత్య వచ్చాడు. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వస్తూనే. రేయ్, తను మీ బావను ఇష్టపడుతుందంట, తనకే ఇచ్చి చెయ్యండి అని అన్నాడు. కానీ నువ్వు అని ఆగిపోయాడు ఆది. నాదెంతరా, మహా అయితే 3 రోజుల ప్రేమ, కానీ తనది 4 ఏళ్ల ప్రేమ. తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా, తను హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు. నీకు బాధగా లేదారా అని అడిగాడు ఆది. గౌతమ్ వెంటనే ఆదిని గట్టిగా హగ్ చేసుకుని, చాలా బాధగా ఉందిరా బావా, తనే నా జీవితం అనుకున్నా, కానీ తన మనసులో ఇంకోరు ఉన్నారని తెలిసాక ఇంకేం చేస్తాం. తను నిజంగా మీ బావతో ఉంటే హ్యాపీగా ఉంటుందిరా, అది తన కళ్ళల్లో చూశాను. తన హ్యాపీనెస్నే నేను ఎప్పుడూ కోరుకునేది అని అన్నాడు. ఆ తర్వాత చాలా కష్టంగా ఇంటికి వెళ్ళి సుమగారి వడిలో పడుకున్నాడు. మళ్ళీ 1 వారం రోజులు కనిపించలేదు అమ్ముకి. కానీ 1 వారం రోజుల్లో వేద్ పైన నిఘా పెట్టి తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. అదే టైంకి వేద్కి సుష్మా అంటే ఇష్టమని తెలిసింది. ఇంకా అప్పుడే అమ్ముకి చెప్పాలని వెళ్ళాడు. అమ్ము ఎవరితోనో మాట్లాడుతుంది. తండ్రి సంపాదనతో బతికేవాడు అసలు మనిషే కాదు, తను సంపాదించి తండ్రికి ఆసరా ఇవ్వాలి అని ఏదో మాట్లాడుతూ ఉంది. అలానే రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్తూ ఉండగా సడన్గా గౌతమ్ గుండె ఆగినంత పని అయ్యింది. ఏదో వెహికల్ వచ్చి అమ్ముకి డాష్ ఇచ్చింది. అంతే, ఇంకొక క్షణం అక్కడ లేడు. అమ్ము దగ్గర ఉన్నాడు. తనని పిలుస్తూ ఎత్తుకుని హాస్పిటల్ వైపు పరుగు తీశాడు. హాస్పిటల్ దాకా పరిగెడుతూనే వెళ్తూ తనని మాట్లాడిస్తున్నాడు. తనని అలా చూడలేకపోతున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆదికి కాల్ చేశాడు. ఆది కూడా రాగానే తనకి అంతా చెప్పాడు. ఇద్దరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా దాదాపు చాలాసేపటికి అమ్ముని చూడొచ్చు అన్నారు. అలా కంగారుగా వెళ్ళాడు గౌతమ్. అమ్ముని చూస్తుంటే కన్నీళ్లకు ఆగనంటున్నాయి. అలానే నిల్చొనుండిపోయాడు. చిన్నగా తన చెయ్యి పట్టుకుని ప్రేమనంతా మూటగట్టి నుదుట మీద ముద్దిచ్చాడు. ఆది అక్కడే అమ్ము దగ్గర కూర్చున్నాడు. కాస్త స్పృహ వస్తున్నది ఆ అమ్ముకి. దానితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 వారం రోజులు కనిపించలేదు. అలా ఒకరోజు మళ్ళీ గుడి దగ్గర కనిపించాడు. అమ్ము, నీతో మాట్లాడాలి అంటూ వచ్చాడు. అబ్బా, నువ్వు ఇంక వదలవా నన్ను అని అంది. నవ్వుతూ ఎప్పటికీ అని అన్నాడు. మొహం తిప్పుకొని కూర్చుంది. చూడమ్ము, నీ బావ నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు అర్థం చేసుకో, మళ్ళీ బాధపడతావు అని అంటూ ఉండగా తను తింటున్న ఎంగిలి ప్రసాదం గిన్నెని గౌతమ్ వైపు వేసింది. అందులో ఉన్న ప్రసాదం గౌతంపై పడింది. సైలెంట్గా నిల్చున్నాడు గౌతమ్. ఇలా అమ్ము గౌతమ్ తన డైరీలో రాసుకున్న విషయాలన్నీ చదువుతూ ఉంది. చివరికి వాళ్ళు ఆనందంగా ఉంటారా, లేక ఏం జరగబోతుంది, ఇవన్నీ మనం పార్ట్ 6లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.